నానే కాదు అమ్మ ప్రేమే మళ్ళీ తనలో చూడాలి. తాను ఇచ్చి ఇచ్చి ప్రేమే నాకు చాలనిపించాలి. ఇంకా ఇస్తానంటే కాదనలేక కన్నీరవ్వాలి. ఆనందమంటే నా మనసు వాకిటే సరిగమలే పలికిన నా ఎదసడిలా. మానసి, టైం అవుతుంది, వెళ్దామా? వస్తా, నువ్వు కార్తీ. ఎక్కడికెళ్ళింది ఇది? మానసి, ఏం చూస్తున్నావు? ఏం లేదత్తా, వెళ్ళొస్తా. ఈడేం చేస్తున్నావే? నువ్వేదో చేస్తున్నావు. ఏందని అడిగితే సైగ చేసి ఏదో చెప్తున్నావు. అది అర్థమే చావదు. నీ మీద నాకేదో డౌట్ ఉందే. ఏదో తేడా చేస్తున్నావు. మానసి, వస్తున్నా. మంచిగా పనిచేసుకున్నావా సరే, ఏదైనా తేడా చేసినవే అనుకో, దేవుడొచ్చినా కాపాలేడు. జాగ్రత్త. ఏమైంది? మానసికి నీ మీద డౌట్ వచ్చినట్టుంది. ఇక నుంచి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, అర్థమైందా? హలో మేడం, ఎందుకంత పరధ్యానంగా ఉన్నారు? ఏం లేదు మధు గారు. మరైతే అంత సీరియస్గా ఫేస్ పెట్టడం ఎందుకు? గుడికి వెళ్దాం అన్నావు, వెళ్తున్నాం. కొంచెం నవ్వచ్చు కదా. కొంచెం నవ్వండి మేడం. అది అలా నవ్వితే చాలు, మనసుకి హాయిగా ఉంటుంది. కారులో ఏసీ అక్కర్లేదు, బయట ఎండ కూడా చల్లగా ఉంటుంది. మృదులా, చాలా రోజులైంది నీ పాట విని. ఒక మంచి పాట పాడొచ్చు కదా? ఇప్పుడా? ప్లీజ్ మృదులా, ప్లీజ్ ప్లీజ్, నాకు ఇష్టమైన పాట. నువ్వు మొదటిసారి పాడిన పాట నా కోసం పాడవా? ప్లీజ్ ప్లీజ్ మృదులా, ప్లీజ్ మృదులా. సరే. ఇంకో జన్మవు నీవే, ఈ మెలకువ నీ వల్లే జరిగేలే. నిన్ను తాకే గాలినింక బంధించి శ్వాసలెన్నో తీసుకున్న నీ నుంచి నాలోనే పొంగిందా ప్రేమంతా. నీ వల్లే జరిగిందా ఈ వింత. ఎంతలోనే అంత ప్రేమ సంతకంలా మారే గుండెపై. వేడుకల్లే నా మనస్సు ఎంతగానో పొంగిపోయేనే. సూపర్ మృదులా, చూడు ఎంత రిలీఫ్గా ఉందో. నువ్వు
నవ్వితే వెన్నెల్లో పడుకున్నంత హాయిగా ఉంటుంది. అదే పాడితే ఏదో మైకం కమ్మేసినట్టు ఉంటుంది. నీలో ఏదో మ్యాజిక్ ఉంది మృదుల. మధుగారు అమ్మా అయ్యో అవ్వా 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 నీకేం కాలేదు కదా? అవ్వా దెబ్బలు ఏమైనా తగిలాయా? చూసుకోలేదమ్మా, క్షమించండి. ఎందుకు చూసుకుంటారు? కళ్ళు నెత్తికెక్కాయి కదా. అంత మాట అన్నదవ్వా, నిజంగానే నాకు కనిపించలేదు. కనిపిస్తే ఎందుకు ఆపకుండా ఉంటాం? కనిపించదు. ఏళ్లనాటి శని ఎంట తరుగుతుంటే ఏది కనిపించదు. అంధకారం చేసే పోతది. బతుకంటేనే భయం అనిపిస్తుంది. అవ్వా వద్దవ్వా, తప్పైపోయింది. క్షమించమని అడుగుతున్నాం కదా. పెద్దదానివి అలా శాపనార్థాలు పెట్టద్దు. దేవుడు రాసిన రాత మారేది కాదు. అనుభవించి తీరాల్సిందే, తీరాల్సిందే. ఇలా జరుగుతుందేంటి మధు గారు? ఆ పెద్ద ఆవిడ సడన్ గా కారు అడ్డం రావడం ఏంటి? ఇలా శాపనార్థాలు పెట్టడం ఏంటి? ఇంట్లోంచి బయలుదేరినప్పుడు ఒక అపశకునం. అవునా? సరే, వెంటనే బయలుదేరుతున్నాం. మానసి, మానసి! ఏంటి? చైత్ర వచ్చిందంట, మనం వెంటనే బయలుదేరాలి. అవునా? ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. చైత్ర ఎవర్రా? సైకియాట్రిస్ట్, మానసిక వైద్య నిపుణురాలు పెద్దమ్మా. వదిన ప్రాబ్లం గురించి ఒకరిని ఇంటికి తీసుకొస్తామని చెప్పాం కదా, తనే. అవునా? నిజంగా తనొస్తే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? అయ్యో, అసలు చైత్ర మేడం అంటే ఎవరనుకున్నావు పెద్దమ్మా? వరల్డ్లోనే టాప్ మోస్ట్ సైకియాట్రిస్టుల్లో ఒకరు. ఒక్క క్షణం మన కళ్ళలోకి చూస్తే చాలు, మనసులో ఏముందో మొత్తం చెప్పేస్తుంది. చాలా పవర్ఫుల్ పెద్దమ్మా. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే 3-4 రోజుల్లో సాల్వ్ చేసేస్తుంది. అవునా? అయితే తొందరగా వెళ్ళి తీసుకురండి. వెళ్ళండి. రా మానసి. కదా స్వామి, ఈ సమస్యలన్నీ తొందరగా పరిష్కారం అయ్యేట్టు చూడు. మృదుల అంటే ప్రశాంతతతో మారిపోయారు.
ఎన్ని బాధలైనా భరించేది, ఎంత కష్టం వచ్చినా తట్టుకునేది. కానీ ఎందుకో ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి భయపడుతుంది. తను చెప్తుంది నిజమా లేక భ్రమపడుతుందా ఏమీ అర్థం కావడం లేదు. నిన్నే నమ్ముకుంది. ఆ భయాలన్నీ పోయేలా చేయి. ఎప్పటిలాగా ప్రశాంతంగా ఉండేలా చూడు. మొక్కున్నావా? ఇంకంతా బాగుంటుందిలే, ఆ అమ్మవారే చూసుకుంటుంది. మధుగారు, అమ్మవారికి ముడుపు కడదామా? తీసుకొస్తారా? సరే మృదుల. ఏం జరుగుతుందో నీకంతా తెలుసు కదా. చెప్తే ఎవరూ నమ్మట్లేదు. భ్రమ పడుతున్నానంటున్నారు. ఇంకో 4 రోజులు ఇలాగే జరిగితే పిచ్చి పట్టిందని కూడా అంటారు. ఒక్కో సంఘటన జరుగుతుంటే గుండెల్లో తడ పుట్టుకొస్తోంది. ఎప్పుడు ఏమైపోతుందో నన్న భయం ప్రాణం పోతున్నట్టు అవుతోంది. నాకే ఎందుకు ఇలా జరుగుతోంది? నేనేం పాపం చేశాను? మధు గారికి కాస్త దగ్గరైతే చాలు, ఏదో ఒక అరిష్టం జరుగుతూనే ఉంది. అంటే నేను సంతోషంగా ఉండడం ఎవరికైనా ఇష్టం లేదా? ఏ శక్తి మేము దూరం కావాలని కోరుకుంటోంది? ఇప్పుడు ఇక్కడికి వస్తుంటే కూడా దారిలో యాక్సిడెంట్ జరగబోయింది. మేం కావాలని చేయలేదని తెలుసు. ఆవిడికి ఏమీ అవ్వలేదు. కానీ ఆ పెద్ద ఆవిడ ఎన్నో శాపనార్థాలు పెట్టింది. అంత తప్పు మేమేం చేసాం? అసలు మాకెందుకు ఇన్ని బాధలు? పోనీ నేనేమైనా తప్పు చేసుంటే ఏ శిక్ష వేస్తావో వెయ్యి భరిస్తాను. కానీ ప్రతి క్షణం ఇలా భయంతో చేస్తూ బతికే పరిస్థితి వద్దు. చెప్పు, ఏం చేస్తే ఈ పీడలన్నీ తొలగిపోతాయి? ఏం చేస్తే నీ మనసు కరుగుతుంది? ఏ శిక్ష విధించుకుంటే ఈ బాధలన్నిటి నుంచి విముక్తి కలిగిస్తావు? చెప్పు, రక్త తర్పణం సరిపోతుందా లేకపోతే ప్రాణాలే ఇచ్చేయాలా? ఇప్పుడు నువ్వు తప్ప నన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు. నువ్వు తప్ప ఇంకెవరు దిక్కు లేరు. నన్ను నరకం నుంచి బయటపడే.
మృదులా ఏంటి మృదులా ఇది? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇందుకేనా నువ్వు ఇక్కడికి వచ్చింది? ఏం చేయను మధుగారు, ఇంతకన్నా నాకు వేరే దారి లేదు. ఏంటి లేదు? అసలు ఇలా ఎవరన్నా చేస్తారా? అరే ఎంత రక్తం పోతుందో చూడు. ఏమవుతుంది మృదులా నీకు? ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకేదైనా అయితే? ఇంతకన్నా ఇంకేమైపోతుంది మధుగారు, నాకు సంతోషం లేదు. ఇద్దరం ఒక్కటయ్యాక ఒకరు సంతోషంగా ఉంటేనే ఇంకొకరు సంతోషంగా ఉండగలం. ఇలా బాధపడుతుంటే కాదు. ఆ సంతోషమే ఎక్కడ శాశ్వతంగా దూరం అయిపోతుందోనని భయమేస్తుంది. ఎవరు మా జీవితంలోని సంతోషాన్ని దూరం చేయాలనుకుంటున్నారు? మా జీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్నది ఎవరు? మా బాధలోంచి సంతోషాన్ని కోరుకుంటున్నది ఎవరు? మా బంధాన్ని విడదీయాలనుకుంటుంది ఎవరు? మృదులా, అమ్మవారికి మొక్కుకున్నావు కదా, అన్నీ ఆవిడే చూసుకుంటుంది. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. పద. Of